కులాలు పోయేది అన్నాడు అంటున్నా. మన బతుకుని మార్చుకోవడానికి విధానం రాసుకునేది ఎప్పుడు అంటున్నా. తెలంగాణ రాజ్య సాధన అన్నారు. బలిపశువులం అయిపోయి రాజ్యాన్ని తెచ్చి 1% లేని వెలమోళ్ళ చేతిలో పెట్టినాం, 4% లేని రెడ్ల చేతిలో పెట్టినాం. గ్రామ గ్రామం జేఏసీ అని తిరిగి ఇవాళ దొంగలాగా పరిపాలన చేస్తూ రాజ్యంలో దాక్కున్న కోదండరామిరెడ్డికి ఇవాళ ఒక ప్రశ్న వేస్తున్నా. తెలంగాణలో గ్రామ గ్రామం తిరిగి బీసీ ఎస్సీ ఎస్టీలని రెచ్చగొట్టి తెలంగాణ వస్తే మన బతుకు మారుద్దని చెప్పి 1200 మంది సావుకి కారణమై 5000 మంది గాయాలు రక్తసిక్తమై లక్షల మంది జైలు పాలై వచ్చిన రాజ్యాన్ని తీసుకుపోయి కోదండరామిరెడ్డి రెడ్లకి రావులకి ఒప్పజెప్పి ఇవాళ రాజ్యంలో దాక్కున్నావు కదా, మేము రాజ్యానికి తెలంగాణలో వస్తామంటే నువ్వు ఎందుకు మాతో కలిసి యుద్ధానికి రావట్లేదు అని కోదండరామిరెడ్డిని అడుగుతున్నా ఈ వేదిక నుంచి. నిన్నే కాదు, నీతో తిరిగిన ప్రతి అగ్రవర్ణం వాడిని అడుగుతున్నా. నీకు రాజ్యం రావడానికి నీవు యుద్ధం చేయాలన్నా? నీ బిడ్డలేమో అమెరికాలో ఉంటారు, మేము మాత్రం రోడ్ల మీద పడి రక్తం కార్చుకోవాలి. ఏమి న్యాయం అంటున్నా, ఏమి ధర్మం అంటున్నా. ఈ దేశం ఎవడి సొత్తు కాదు, ఈ భూమి ఎవడి సొత్తు కాదు. ఈ భరత భూమి, ఈ తెలంగాణ అట్టడుగు వర్గాలైన పీడిత జాతులైన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఈ భూమిని పరిపాలించుకోమని మనకి పట్టా కాగితాలు భారత రాజ్యాంగం ద్వారా రాసిచ్చాడు అంబేద్కర్. అందుకనే తెలంగాణ భూమి మనది అంటున్నా. మా భూమి రథయాత్ర.